హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్య వేద గ్రహ వాస్తు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క భారతదేశం యొక్క ధరితి మీద ఎన్నో దేవాలయాలు, ఎన్నో నగర నిర్మాణాలు, ఎన్నో గ్రామ నిర్మాణాలు, ఎన్నో తటాక నిర్మాణాలు జరిగినటువంటి ఈ యొక్క ధర్మం ఒక 300 సంవత్సరాల ఎలియన్స్ పాలనలో దాని యొక్క ఆత్మ సౌందర్యాన్ని కోల్పోయిందండి. వాస్తు రూపంలో వేరే వేరే రకమైనటువంటి ప్రాక్టీసెస్ వచ్చినాయి అన్నమాట. ఒక 12-13 సంవత్సరాల కృషి వల్ల ఈ యొక్క ధర్మం ఏంటి, దాని ఒరిజినల్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఒక స్పేస్ థెరపీ అని చెప్పి చెప్తాను నేను. ఒక థెరపీ, స్పేస్ ద్వారా థెరపీ. దేనికి జరగాలి థెరపీ? మన సోలుకి జరగాలండి. ఇవాళ ఉన్నటువంటి గృహ పద్ధతులు కానివ్వండి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో కానివ్వండి, మనని మన్నుగా ఒక భగవంతుడి తత్వంలాగా కాపాడేది ఒకటి ఉండాలి. మనం ఎప్పుడు ఒక గృహం అనేది, అది అద్దెదైనా సరే సొంతదైనా సరే, మనం చనిపోయే వరకు ఒక 4 గోడల మధ్య నివసించాలి. అటువంటి 4 గోడలు, వాటి యొక్క కన్స్ట్రక్షన్, వాటి యొక్క విలువలు కూడా పడిపోవడం వల్ల ఒక సిక్ బిల్డింగ్స్ కింద అవి తయారవుతున్నాయి. ఆ 4 గోడల మధ్య ఉన్నటువంటి వైబ్రెన్సీ అనేది ఒక హెల్త్ని ఇంప్రూవ్ చేసేటట్టు, ఒక మానసిక ఆనందాన్ని ఇంప్రూవ్ చేసే పరిస్థితులు ఈ రోజున బయట లేవు. అందువల్ల మనం ఇంటి ద్వారా ఒక సన్మార్గాన్ని పొందాలి. ఇంటి ద్వారా మనం ఎలివేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటి ద్వారా అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంటి లోపల కొలువు ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ తత్వం ఒక ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఆ యొక్క స్పేస్ ప్రభంజనం అనేది మనందరినీ ఒక మంచి ఆలోచన తీరుకు ఎలివేట్ చేస్తుందన్నమాట. మన యొక్క ఆత్మ ప్రభంజనం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభంజనాన్ని మనం మారుస్తున్నాము. ఇండీడ్ వీఆర్ చేంజింగ్ అవర్ ఫేట్ by subjecting ourselves into the space. ఇక్కడ ఈ స్పేస్ ఏంటండి? ఇంటి లోపల ఉన్నటువంటి స్పేస్ అన్నమాట. పరమాత్మునికి ఒక స్వరూపం అన్నమాట. మనం ఆ రకంగా ఆ పరమాత్ముడి స్వరూపానికి ఒక మంచి ఒక లేఅవుట్ అనేది ఈ యొక్క స్థాపత్య వేదం ద్వారా ఇవ్వచ్చు. చాలామంది ఇల్లు కట్టుకోవాలి, చెందాలి, కన్ఫ్యూజన్స్. చాలామంది వాస్తు పండితులు ఎవరిని ఫాలో అవ్వాలి? స్థాపత్య వేద ధర్మాన్ని నమ్మండి. ఒక ఆయం కట్టడం ద్వారా, ఒక మంచి లేఅవుట్ వేయడం ద్వారా, దిక్కులకు దగ్గరగా కట్టడం ద్వారా మనం ఒక లయతో కూడినటువంటి స్పేస్ని కలగజేస్తాము. దాన్నే ఆలయం అంటారు. ఒక గృహస్థ ధర్మానికి కూడా మనం ఒక ధర్మబద్ధమైనటువంటి ఆయాన్ని కట్టి మనం వాడినప్పుడు అది ఒక ఆలయమే అవుతుందండి. అందువల్ల నా అప్పీల్ ఏంటంటే, ఇవాళ చిన్నది కట్టుకోవాలి. ఒక 25-30 లక్షలు పెట్టి కట్టుకోవాలి. మనం అక్కడ 2,000, ఇక్కడ 5,000, అక్కడ 3,000, ఇక్కడ 10,000, ఇక్కడ 20,000, 4 చోట్ల నలుగురికి ఇచ్చి ఎక్కడ మన మనసుకి కలగవలసిన అనుభవం దొరక్క, మనకు సొల్యూషన్స్ దొరక్క, మళ్ళా ఇంకా మంచి సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారు అని చెప్పి తిరుగుతున్నారు. మిత్రులారా, మనం ఈ 2024 సంవత్సరంలో 3 రోజుల ఈ యొక్క స్థాపత్య వేద ఆయాడి గంట నేర్పిస్తున్నాం. ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు, భార్యో భర్తో, ఆ ఇంట్లో కొడుకో, ఎవరో ఒక కుటుంబ సభ్యుడు ఒక 3 రోజులు వచ్చి నేర్చుకోవడం ద్వారా మీ ఇంటిని మీరు ఆయం కట్టుకొని కనీసం ఒక ఫ్రేమ్వర్క్, ఒక లేఅవుట్ గీసుకునే శక్తి అయితే ఇక్కడ వస్తుంది మిత్రులారా. మీ తలరాతలు మీరు రాసుకోండి, లేదా ఒక ధర్మం తెలిసిన వ్యక్తుల చేత మీ తలరాతలు రాయించుకోండి. అంతేగాని పూర్తి స్థాయిలో ఆ జ్ఞానం తెలియనటువంటి పండితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక 5,000కి చేస్తారు, 6,000కి చేస్తారు, 10,000కి చేస్తారు అని చెప్పేసి తక్కువగా అవుతుంది కానీ ఆయన వెళ్తున్నారు. కానీ మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మనం కట్టే కన్స్ట్రక్షన్ ఛార్జ్ ఏమైనా తగ్గుతుందా? మనం అక్కడ ఏదైతే భూమి విలువ, ఒక ప్లాట్ భూమి మీద కడుతున్నామంటే ఆ విలువలు ఏమైనా తగ్గుతున్నాయా?
మనం ఇంత ఖర్చు పెట్టినప్పుడు అక్కడ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి? ఒక ఆత్మని క్రియేట్ చేయాలి ఆ ఇంటిలో. ఆ ఆత్మని ఎలా క్రియేట్ చేయాలనేటటువంటి ధర్మము చెప్పడానికి ఇప్పుడు ఎవరు గురువులు లేరు. అందువల్ల ఇప్పుడు మనకి మార్కెట్లో లభిస్తున్న వాస్తు విషయంలో కూడా వారిని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే వారికి కూడా మనకు దొరికినటువంటి మంచి గురువులు దొరికి ఉంటే వారు కూడా ధర్మాన్ని చక్కగా తీసుకెళ్ళి ఉండేవాళ్ళు. అందువల్ల స్థాపత్య వేద గృహవాస్తుకు సంబంధించి ఆయాది క్లాసులు 3 రోజులు రండి. కేవలం మనం 19,000 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అందులో మనకి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అనేది కూడా మన ఇంటిలోనే ఏర్పాటు చేద్దాము, మిమ్మల్ని మా అతిథుల్లాగా చూసుకుందాము అనేటటువంటి బలమైన సంకల్పం నాకు ఉన్నది. నాకున్న బిజీ షెడ్యూల్లో మండలానికి ఒక్కరైనా తయారవ్వాలి. మరి ఒక 700 మండలాలు ఉన్నాయి మనకి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో. మరి అంతమంది వాస్తు తెలిసిన ధర్మం తెలిసిన వ్యక్తుల్ని మనం తయారు చేయాలి. అదే రకంగా ప్రతి మండలానికి ఒక ధర్మం తెలిసిన ఇల్లు ఉండాలి, ధర్మబద్ధంగా కట్టిన ఇల్లు ఉండాలి. అందువల్ల ఈ యొక్క ధర్మాన్ని మనం ఉద్ధరిద్దాము, ధర్మము మనను ఉద్ధరిస్తుంది అని తెలియచేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక 6-7 మంది వ్యక్తులు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నచ్చిన వ్యక్తులు నన్ను కాల్ చేసి ఆ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని ఒక 1000 రూపాయలు పే చేయడం ద్వారా మీ సన్నద్ధతను తెలియజేసినట్టు అవుతుంది. మీరు ఫీజుకి ఇచ్చేటటువంటి ఏ రూపాయి అయినా సరే ఒక పరిశోధన చేయడానికి, ఒక లిటరేచర్ కొనుక్కోవడానికి, సుదూర తీరాల్లో ఉన్నటువంటి ధర్మబద్ధంగా కట్టినటువంటి కొన్ని మాన్యుమెంట్స్ని చూడడానికి ఈ యొక్క ఫండ్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ.